కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది సార్ మీకు? బాగానే ఉందండి. పథకాల విషయంలో కానివ్వండి, పథకాలు పథకాలు ఏవి ఇచ్చాడు ఆయన పథకాలు? ఏదో ఆర్టీసీ లేడీస్కి ఫ్రీ అన్నాడు, ఇవ్వలేదు. ఆ తర్వాత ఏమో అమ్మఒడి అన్నారు, అది ఇవ్వలేదు. పెన్షన్ ఒకటి ఇస్తున్నాడు, అన్నా క్యాంటీన్. అంటే ఈ పథకాలు అమలు చేయడానికి కొంచెం టైం పడుతుంది, ఖజానా చూస్తే ఖాళీగా ఉంది అనుకో, ప్రజలు అర్థం చేసుకోవాలంటారు కదా. అర్థం చేసుకుంటే అర్థం చేసుకోవటం. మరి ఇప్పుడు గతంలో ఎలా ఉండేదండి జగన్ పరిపాలన అంటే ఆయనదొక లెక్క వేరు, ఈయనదొక లెక్క వేరు. ఆయన వాళ్ళకని వీళ్ళకని అమౌంట్ ఇచ్చాడు. నేనేందంటే అలా కాదు ఇలా కాదని చెప్పేసి అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కరోనా టైంలో కూడా పథకాలు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు అన్నమాట. చూసుకుంటే కనుక కూటమి ప్రభుత్వం ఏమో డెవలప్మెంట్ చేస్తాం అనుకొస్తుంది. ఎలా అనిపిస్తుంది? ఏదైనా సరే చూడాలండి. ఆయన హయాంలో ఆయన చేశాడు, ఈయన హయాంలో ఆయన చేస్తున్నాడు. చూడాలి. ఇప్పుడే కదా స్టార్టింగ్, ఇంకా 4 years ఉంది కదా, చూద్దాం. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమో 30 ఏళ్ళు మేమే పరిపాలిస్తాము, నెక్స్ట్ గెలిచేది మేమే. ఎవరు ఓప్స్ వాళ్ళవి. ఏంటి మరి అతను అన్నట్టుగా వచ్చే అవకాశం ఉందంటారా? అది ఎవరు ఓప్స్ వాళ్ళండి. అయితే అంటే ఇప్పుడు ఈ 4 ఏళ్ళు గడిచిన తర్వాత ఇక్కడ జరిగే విధానాన్ని బట్టి ఆయన మీదకి వెళ్ళాలా వద్దనేది అప్పుడు అర్థమైంది. ఇప్పుడు చెప్పలేం కదా, జరగాలి కదా, జరిగిన తర్వాత. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజల్లోకి వస్తా అంటున్నాడు. మరి ఇలా రావడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా పుంజుకునే అవకాశం ఉంటుందంటారా? వైఎస్ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుందంటారా? ఉండొచ్చేమో. మరి ఇప్పుడు ఆయన ప్రజల్లోకి వస్తా అంటున్నాడు. వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి రాజీనామాలు చేసేస్తున్నారు. భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నారు పార్టీ? ఏదైనా సరే ఇది జరిగే విధానాన్ని బట్టేనండి. ఇది జరగాలి. ఈ 4 ఏళ్ళే ఉంది కదా, ఇక్కడ జరిగి ఈవేళ సిచ్యువేషన్ బట్టి వాళ్ళది అర్థమైద్ది. ఇతను ఎలా చేస్తున్నాడు అనేది ఇప్పుడు చూడాలి కదా. ఇప్పటివరకు అయితే అంతే అనిపించట్లేదు. అది మరి ఇప్పుడు గత ప్రభుత్వంలోనేమో వాలంటీర్స్ వ్యవస్థ ఉండేది, కూటమి ప్రభుత్వంలో వాలంటీర్స్ వ్యవస్థ లేదు. ప్రజలుగా మీకు ఎలా అనిపిస్తుంది? కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది. వాళ్ళు ఉన్నప్పుడు ఏదైనా సరే అన్ని వాళ్ళే చూసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మనమే వెళ్ళాలి, మనమే చూసుకోవాలి అన్నట్టుగా కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. వైసీపీ పార్టీ కొనసాగించినట్టుగానే కూటమి ప్రభుత్వం కూడా వాలంటీర్స్ని కొనసాగించుంటే ఎలా ఉండేదంట? బాగుండేది. అంటే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు వాలంటీర్స్ ఎలాంటి సేవలు అందిస్తారండి? ఏది కావాలన్నా సరే వాలంటరీ అనేది పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. ముసలోళ్ళు కానీ ఏదైనా తెలియని వాళ్ళు కానీ ఏదైనా సరే మీ సమస్య ఏంటని వాలంటరీ వాళ్ళు అడిగేవాళ్ళు. వాళ్ళు మా సమస్య ఇదని చెప్పుకుంటే వాళ్ళు చేసి పెట్టేవాళ్ళు. అది బాగుండేది. ఈ నెల 15న వాలంటీర్స్ కూడా ధర్నా చేస్తామంటున్నారు. మాకు ఎటువంటి న్యాయం జరగలేదు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొనసాగిస్తామని చెప్పేసి వాళ్ళు ధర్నా చేయడం కరెక్టేనంటారా? కరెక్టే.